Hi tsat viewers. Today we are discussing a topic based on Indian polity, question and answer with explanation for all Tspsc competitive exams. First question: which of the following are the reason for creating union territories in India? 1. Cultural distinctiveness. 2. Strategic importance. 3. The interest of tribal peoples. 4. Administrative consideration. Select the correct answer using the code given below. Option A 1, 2 and 3 only. Option B 1 and 4 only. Option C 2, 3 and 4 only. Option D 1, 2, 3, 4. So the given question related to union territories creating. So recent ga Jammu and Kashmir మనకు స్టేట్ ఉండే. సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్ టూ యూనియన్ టెరిటరీస్గా స్టేట్ నుంచి టూ యూనియన్ టెరిటరీస్ అయింది ఇప్పుడు. సో ఆన్ విచ్ బేసిస్ అంటే ఒకటి కల్చరల్ డిస్టింక్షనెస్ ఒకటి అంటే మన ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చారు. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సో కల్చరల్ డిస్టింక్షనెస్ ఉంటే అది కూడా మనకు యూనియన్ టెరిటరీస్గా క్రియేట్ చేస్తారు. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ కొన్ని మనకు ఇండియన్ నేషన్ సరౌండింగ్ కోసము స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ పర్పస్ కొన్ని ఉన్నాయి మనకు. సో దాని రిలేటెడ్ కూడా స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్. సో ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ కూడా క్రియేట్ చేయవచ్చు అంటే యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా. అండ్ 4 అడ్మినిస్ట్రేటివ్ కన్సిడరేషన్ కోసం. సో దీస్ ఆర్ ద 4 1, 2, 3, 4 కరెక్ట్. సో మనం ఇంకా డీటెయిల్స్ చూస్తే సో యూనియన్ టెరిటరీస్ ఇన్ ఇండియా హ్యావ్ బీన్ క్రియేటెడ్ వెరైటీ ఆఫ్ రీజన్స్. అందులో చూస్తే మనకు ఫస్ట్ వన్ ఏంటంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్ చూస్తే ఢిల్లీ, చండీగఢ్. సో చండీగఢ్ ఏమో హర్యానా అండ్ పంజాబ్. సో దేనికోసం అంటే పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఇది ఒకటి కన్సిడరేషన్. అండ్ సెకండ్ వన్ ఏమో ఢిల్లీ. మన ఇలా కూడా అడిగే అవకాశం ఉంది. సో ఢిల్లీ ఏ బేస్ పైన అంటే క్రియేట్ చేశారు యూనియన్ టెరిటరీగా, ఎందుకంటే ఢిల్లీ స్టేట్ చాలా వరకు న్యూస్లో ఉన్నది అండ్ మన దీనిపైన అడిగే అవకాశం ఉంది. సో ఒకవేళ ఢిల్లీ స్టేట్లో కనుక వస్తే దీనిపైన క్వశ్చన్ అనేది రావచ్చు. నెక్స్ట్ ఏమో కల్చరల్ డిస్టింక్టివ్నెస్. సో కల్చరల్ డిస్టింక్టివ్నెస్ చూస్తే పుదుచ్చేరి ఒకటి, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డియూ. సో ఈ రెండు కలిపి ఒకటి చేశారు ఇప్పుడు. సో కల్చరల్ డిస్టింక్టివ్నెస్ చూస్తే ఒకటి పుదుచ్చేరి ఒకటి అండ్ దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డియూ. ఎందుకంటే ఇప్పుడు పుదుచ్చేరి ఉంది. సో పుదుచ్చేరి అనేది కంప్లీట్గా వాళ్ళ ఈ యూనియన్ టెరిటరీకి ఏంటంటే కంప్లీట్గా వాళ్ళకు సపరేట్గా కల్చర్ ఉండడము అండ్ దానికోసం ప్రొటెక్ట్ కోసం ఏంటంటే ఒక యూనియన్ టెరిటరీగా క్రియేట్ చేశారు. సో దాద్రా నగర్ హవేలీ కూడా అండ్ డామన్ డియూ కూడా సేమ్ కల్చరల్ డిస్టింక్టివ్నెస్. నెక్స్ట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ చూస్తే మనకు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ లక్షద్వీప్. సో అండమాన్, నికోబార్, లక్షద్వీప్. సో ఈ రెండు ఏంటంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ పర్పస్. సో ఈ రెండు పర్పస్ మనం ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. క్వశ్చన్ బిట్ అనేది కూడా అవకాశం ఉంది ఇలా ఇవ్వడానికి. నెక్స్ట్ స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ కేర్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ట్రైబల్ పీపుల్. సో స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ కేర్ ఆఫ్ బ్యాక్వర్డ్ ట్రైబల్ పీపుల్. మిజోరము, మణిపూరు, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఒకప్పుడు యూనియన్ టెరిటరీస్ ఉండేది ఇవి. సో మనం అడగవచ్చు. సో యూనియన్ టెరిటరీస్గా ఉండి స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ బ్యాక్వర్డ్ అండ్ ట్రైబల్ పీపుల్ పర్పస్ ఇది క్రియేట్ చేసి ఇప్పుడు స్టేట్ అయిందంటే అడగవచ్చు. ఒకవేళ మనకు యూనియన్ టెరిటరీ ఉన్న యూనియన్ టెరిటరీ నుంచి స్టేట్ అయినా పేర్లైనా అడగవచ్చు, లేకపోతే స్టేట్ నుంచి యూనియన్ టెరిటరీ అయినా దాని పేరు కూడా అడగవచ్చు. సో స్టేట్ ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్గా ఉండేది, ఇప్పుడు యూనియన్ టెరిటరీస్ అయింది. యూనియన్ టెరిటరీస్ నుంచి స్టేట్ అయిన కొన్ని పేరు ఏంటంటే మిజోరం స్టేట్ ఒకటి, మణిపూర్ ఒకటి, త్రిపుర ఒకటి, అరుణాచల్ ప్రదేశ్ MMTA. నెక్స్ట్ క్వశ్చన్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్స్ ఫాల్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? 1. ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్. 2. రైట్ టు స్ట్రైక్. 3. రైట్ టు టెలికాస్ట్. 4. right to know about government activities. Select the correct answer using the code given below. Option A 1, 3, 4. Option B 4 only. Option C 2 and 3 only. Option D 1, 2, 3 and 4. So freedom of silence first. So question ఏమిటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఈ రెండంతా గ్యారంటీ అండర్ ఆర్టికల్ 19. సో అందులో మనకి ఇచ్చారు ఫస్ట్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్. సో ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ అండర్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సో మనం దీంట్లో చూస్తే స్టేట్మెంట్ 1 కరెక్టే ఉంది, లేనిది 2 ఉన్నాయి. సో 2 ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ రైట్ టు స్ట్రైక్. సో రైట్ టు స్ట్రైక్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ పైన ఉందంటే అందులో ఉందంటే
లేదు. సో 1, 3, 4 ఉంది. సో చూస్తే మనం నెక్స్ట్ చూస్తే 2 రైట్ టు టెలికాస్ట్. సో రైట్ టు టెలికాస్ట్ ద అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ ఆర్టికల్ 19 అండ్ రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఆల్సో 1, 3, 4. సో ఆప్షన్ ఈస్ కరెక్ట్. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఇది అండర్ ఆర్టికల్ 19 ఫండమెంటల్ రైట్. సో మనకు అడుగుతుంటారు ఇలా మనకు డైరెక్ట్ ఆర్టికల్ పేరు ఇవ్వచ్చు, ఆర్టికల్ 19 పేరు చెప్పమని అడిగే ఛాన్స్ ఉంది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గ్యారంటీ అండర్ ఆర్టికల్ 19 class 1 of the Indian Constitution. It implies that every citizen has the right to express his views, opinions, belief and conviction. So every citizen, ఒక ఏ అనే సిటిజన్ అతనికి ఒక రైట్ ఉంది. సో హ్యాస్ ద ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్, అతనికున్న రైట్స్ అతనుకున్న రైట్స్ ఏంటంటే అతనుకున్న వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడము అండ్ అతనుకున్న ఒపీనియన్స్, అతనుకున్న బిలీఫ్, నమ్మకం బిలీఫ్ ఏదో అది అండ్ కన్విక్షన్. సో ఇట్ ఇంప్లైస్ దట్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ద రైట్ సో టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్ అండ్ ఒపీనియన్ అండ్ బిలీఫ్ అండ్ కన్విక్షన్ అండర్ ఆర్టికల్ 19 class 1. The Supreme Court held that the freedom of speech and expression includes the following. సో సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే ఈ ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉందో సో దానికల్లా కొన్ని ఇంక్లూడ్స్ ఉన్నాయి. అందులో ఏమిటంటే ఒకటి రైట్ టు ప్రొపగేట్ వన్స్ వ్యూస్ యాజ్ వెల్ యాజ్ వ్యూస్ ఆఫ్ అదర్స్. సో రైట్ టు ప్రొపగేట్ వన్స్ ఒక వ్యూస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ వ్యూస్ ఆఫ్ అదర్ ఆల్సో. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండర్ ఆర్టికల్ 19 కింద వస్తుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇది ఫండమెంటల్ రైట్. సో ఇంపార్టెంట్ మన కాన్స్టిట్యూషనల్ రైటా లేకపోతే లీగల్ రైటా లేకపోతే స్టాచ్యూటరీ రైట్ అని మనకు చాలా వరకు అడుగుతుంటారు క్వశ్చన్ కూడా. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది అండర్ ఆర్టికల్ 19 కిందకి వస్తుంది అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద. నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఆల్సో. అండ్ నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ టాపింగ్ ఆఫ్ టెలిఫోనిక్ కన్వర్షన్ అండ్ రైట్ టు టెలికాస్ట్. సో ఎవరైతే టెలిఫోన్స్ టాపింగ్ చేస్తారు కదా సో దానిపైన కూడా అగైనెస్ట్. సో రైట్ అగైనెస్ట్ టాపింగ్ ఆఫ్ టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఒకటి అండ్ రైట్ టు టెలికాస్ట్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫండమెంటల్ రైట్ కిందకి వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ గ్యారంటీ అండర్ ఆర్టికల్ 19 class 1 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందులో చూస్తే ఎవ్రీ సిటిజన్స్ సో ప్రతి పౌరుడికి ఏంటంటే రైట్ ఉంది. హక్కు ఏమిటంటే అతనుకున్న వ్యూస్, అతనుకున్న ఒపీనియన్, అతనుకున్న బిలీఫ్, అతనుకున్న కన్విక్షన్. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కొన్ని ఇంక్లూడ్ చేసింది. సో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద సుప్రీంకోర్టు ఏమేమి ఇంక్లూడ్ చేసిందంటే అందులో ఒకటి రైట్ టు ప్రొపగేట్ వన్ వ్యూస్ యాజ్ వెల్ యాజ్ వ్యూస్ ఆఫ్ అదర్. సో ఇప్పుడు ఒక పర్సన్ ఏదైతే తనకి వ్యూస్ ప్రొపగేట్ చేస్తారో ఇంకో వేరే పర్సన్ యొక్క వ్యూస్ కూడా సేమ్గా ప్రొపగేట్ చేయాలి. అండ్ సెకండ్ వన్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. సో ప్రెస్ యొక్క ఫ్రీడమ్ అనేది ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అండ్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్. సో ఎవరైతే కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా సో అది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ టాపింగ్ ఆఫ్ టెలిఫోనిక్ కన్వర్జేషన్. సో ఎవరైతే టెలిఫోనిక్ టాపింగ్ చేస్తుంటారు కదా సో వాళ్ళ కింద అగైనెస్ట్. సో అది కూడా దేని కిందకి వస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. రైట్ టు టెలికాస్ట్ కూడా దేని కిందకి వస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. ఇది భారత రాజ్యాంగం తరపున అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ త్రూ వచ్చిందంటే కాదు, సుప్రీంకోర్టు అనేది కొన్ని ఇవి ఇంక్లూడ్ చేసింది. అందులో రైట్ టు ప్రొపగేట్ వన్ వ్యూస్ యాజ్ వెల్ యాజ్ అదర్ వ్యూస్ ఆఫ్ అదర్స్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఒకటి అండ్ ఫ్రీడమ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి అండ్ రైట్ అగైనెస్ట్ టాపింగ్ ఆఫ్ టెలిఫోనిక్ కన్వర్జేషన్ అండ్ రైట్ టు టెలికాస్ట్. సో సుప్రీంకోర్టు అనేది ఇంక్లూడ్ చేసింది ఇవి. దేనికి ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండర్ ఆర్టికల్ 19. దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ ఒకటి అండ్ రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్. సో ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్. సో ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ దేనికి ఎందుకు వస్తుందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. సో ఎవరు ఇంక్లూడ్ చేశారంటే సుప్రీంకోర్టు ఇంక్లూడ్ చేసింది. దాంతోపాటు రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ యాక్టివిటీస్. సో గవర్నమెంట్ యొక్క యాక్టివిటీస్ కూడా తెలుసుకోవచ్చు త్రూ అంటే ఇది కూడా సుప్రీంకోర్టు ఇంక్లూడ్ చేసింది అండర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ రైట్ అగైనెస్ట్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రీ సెన్సార్షిప్. ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. అండ్ రైట్ టు డెమాన్స్ట్రేషన్ ఆర్ పికెటింగ్ బట్ నాట్ రైట్ టు స్ట్రైక్. సో రైట్ టు స్ట్రైక్ అనేది దేని కిందికి రాదంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందికి రాదు, బట్ రైట్ టు డెమాన్స్ట్రేషన్ ఆర్ పికెటింగ్ కిందికి అయితే ఇదైతే మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందికి అయితే వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు చాలా వరకు దీనిపైన బిట్ అనేది అవకాశం ఉన్నది. సో
ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే అండర్ ఆర్టికల్ 19 కిందకి వస్తుంది. అండ్ ఎవ్రీ సిటిజన్ హ్యాస్ అ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్, ఒపీనియన్, బిలీఫ్ అండ్ కన్విక్షన్. బట్ ఫ్యూ ఏదైతే కొన్ని ఏంటంటే ఎక్స్ప్రెషన్ ఏంటంటే అంటే స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే కొన్ని యాడ్ చేసింది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎవరైనా సుప్రీంకోర్టు ఏమో యాడ్ చేసింది. అందులో ఏంటంటే ఇంక్లూడ్ చేసింది ఏంటంటే ఒకటి రైట్ టు ప్రొపగేట్ వన్ వ్యూస్ యాజ్ వెల్ యాజ్ అదర్ వ్యూస్ ఆఫ్ అదర్, అండ్ నెక్స్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఒకటి, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ ఒకటి, అండ్ రైట్ అగైన్స్ స్టాపింగ్ ఆఫ్ టెలిఫోనిక్ కన్వర్జేషన్ ఒకటి, అండ్ రైట్ టు టెలికాస్ట్ ఒకటి, అండ్ ఫ్రీడమ్ ఆఫ్ సైలెన్స్ ఒకటి, అండ్ రైట్ టు నో అబౌట్ గవర్నమెంట్ పాలసీస్ యాక్టివిటీస్ ఒకటి, అండ్ రైట్ టు అగైనెస్ట్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రీ సెన్సార్షిప్ దానిపైన కూడా ఇది కూడా మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి వస్తుంది. సో ఇది ఇంక్లూడ్ చేసింది ఎవరంటే సుప్రీంకోర్టు. దాంతోపాటు రైట్ టు డెమాన్స్ట్రేషన్ అండ్ పికెటింగ్ ఉంది, కానీ రైట్ టు స్ట్రైక్ అయితే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ అయితే కిందకి అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇష్యూస్ కెన్ బి టేకెన్ అప్ బై ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్? 1. Issues of manual scavenging. 2. Problems faced by notified and denotified tribes. 3. Issues related to the right to health. Select the correct answer using the codes given below. Option A 1 only, option B 2 only, 1 to 1 only, option C 1 2 3, option D 3 only. So the given question related to NHRC. సో మనకు NHRC చాలా వరకు న్యూస్లో ఉంది. దీని గురించి ఒకవేళ వస్తే మనకు రావచ్చు బిట్ అనేది అవకాశం దీనిపైన. సో ఈ 3 రీజన్లో 3 ఇష్యూస్ ఉన్నాయో, సో దీని ఈ NHRC కిందికి వస్తుందా అని క్వశ్చన్ అడుగుతున్నాం. సో అందులో ఫస్ట్ చూస్తే మాన్యువల్ స్కావెంజింగ్ అనేది ఇష్యూస్ అనేది వస్తుందా అంటే ఎస్, ఎందుకంటే ఇది కూడా హ్యూమన్ వయలేషన్. సో హ్యూమన్ రైట్స్ యొక్క వయలేషన్ కాబట్టి స్టేట్మెంట్ 1 వస్తుంది. ప్రాబ్లమ్ ఫేస్డ్ బై నోటిఫైడ్ అండ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేది వస్తుందా అంటే ఎస్, ఇది కూడా ప్రాబ్లమ్ ఫేస్డ్ ఎవరైతే చేస్తున్నారు నోటిఫైడ్ డీనోటిఫైడ్ ట్రైబ్ కూడా స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఇష్యూస్ రిలేటెడ్ టు రైట్ టు హెల్త్. సో రైట్ టు హెల్త్ అనేది అల్టిమేట్ హ్యూమన్ రైట్స్ కింద వస్తుంది. సో ఆప్షన్ స్టేట్మెంట్ 3 ఆల్సో కరెక్ట్. సో సి ఈస్ కరెక్ట్. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఇదొక స్టాచ్యుటరీ పబ్లిక్ బాడీ. అందుకే రీసెంట్గా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో దీనిపైన క్వశ్చన్ అనేది వచ్చింది. సో మనకు బిట్ అనేది అవకాశం ఉంది. మళ్ళీ వేరే కూడా TSPSC కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ఎప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి ఈ స్టాచ్యుటరీ బాడీ. సో ఇదొక స్టాచ్యుటరీ పబ్లిక్ బాడీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. సో ఏ యాక్ట్ ప్రకారం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ మనం అడుగుతుంటారు క్వశ్చన్లో. సో ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇదొక స్టాచ్యుటరీ పబ్లిక్ బాడీ అయితే అండర్ విచ్ యాక్ట్ ప్రకారం దీనికి కాన్స్టిట్యూట్ అవుతుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. సో దీని బేస్ ప్రకారంగా సో వేరియస్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ ప్రకారంగా ఆ ఇష్యూస్ అనేది NHRC తీసుకుంటుంది. సో వేరియస్ హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ టేకెన్ అప్ బై కమిషన్, NHRC కమిషన్. అందులో చూస్తే అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్. సో ఎక్కడైతే బాండెడ్ లేబర్ ఉంటారు కదా, సో వెట్టి చాకరీ లాగా చేస్తుంటారు కదా, సో బాండెడ్ లేబర్ని కనుక అది అబాలిష్ చేస్తుంది. అండ్ ఇష్యూస్ కన్సర్న్ రైట్ టు ఫుడ్. సో ఫుడ్ రిలేటెడ్ మన ఇష్యూస్ ఉందనుకో అక్కడ కూడా మనకు ఈ కమిషన్ అనేది ఇష్యూస్ టేకెన్ చేసుకుంటుంది. అండ్ ప్రోటోకాల్స్ టు ద కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్. సో కన్వెన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ అది కూడా ఇష్యూస్ అనేది టేకెన్ చేసుకుంటుంది కమిషన్ అనేది. అబాలిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ కూడా ఇది హ్యూమన్ రైట్స్ రిలేటెడ్ కాబట్టి NHRC దీనిపైన కూడా యాక్షన్ తీసుకుంటుంది. అండ్ ట్రాఫికింగ్ ఇన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ పైన కూడా NHRC ఇష్యూస్ అనేది తీసుకుంటుంది. దాంతోపాటు మెటర్నల్ అనీమియా అండ్ హ్యూమన్ రైట్స్ పైన కూడా ఇష్యూస్ అయితే కూడా NHRC యాక్షన్ తీసుకుంటుంది. అండ్ కంబాటింగ్ సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ ద వర్క్ ప్లేస్ ఆల్సో అండర్ కమిషన్ NHRC కమిషన్ కిందకి వస్తుంది. అండ్ అబాలిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ కూడా ఇందాక మనం స్టేట్మెంట్ వచ్చింది, ఇది కరెక్ట్ ఇది కాబట్టి ఇది కూడా NHRC కిందకి వస్తుంది. అండ్ దళిత్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ అట్రాసిటీస్ పర్పెట్రేటెడ్ ఆన్ దెమ్, ఇది కూడా మనకు దీనికి NHRC కిందకి వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది రీసెంట్గా మనకు న్యూస్లో ఉంది ఇది చాలా వరకు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా రాజస్థాన్లో ఒక బాయ్ అంటే స్కూల్ బాయ్ ఏంటంటే వాటర్ తాగితే అతనికి అంటే కొట్టి చంపారు. సో రిలేటెడ్ దళిత్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ అట్రాసిటీస్ పర్పెట్రేటెడ్ ఆన్ దెమ్ దీని కిందకి వస్తుంది ఈ న్యూస్ అనేది. దాంతోపాటు అబాలిషన్ ఆఫ్ ప్రోటోకాల్స్ అండ్ కన్వెన్షన్ రైట్స్ ఆఫ్ చైల్డ్ కిందకైనా ఈ 2 పాయింట్లు మనకు బిట్ అనేది అవకాశం ఉంది రావడానికి. సో ప్రాబ్లమ్ ఫేస్డ్ బై డీనోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్. సో ఇది మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ కిందకి వస్తుందా లేకపోతే దీని కిందకి వస్తుందంటే
ఆ ప్రాబ్లమ్ ఫేస్ ఎవరైతే ఉంటారో డీనోటిఫైడ్ ట్రైబ్స్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్ ఉంటారు కదా. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము డీనోటిఫైడ్ ట్రైబ్ గురించి, చాలా వరకు డిస్కస్ చేసాము. అండ్ ట్రైబ్స్లో ఇండియా ఎక్కడెక్కడ ఉన్నారు అండ్ ఇంపార్టెంట్ టాపిక్ ఆల్సో. సో మనకు దీనిపైన కూడా అవకాశం ఉంది రావడానికి. సో ఇది కూడా ఈసీస్ కూడా మనకు ఎన్హెచ్ఆర్సీ టేకప్ చేస్తుంది, అంటే ఇష్యూస్ పైన తీసుకుంటుంది, యాక్షన్ తీసుకుంటుంది. సో రైట్స్ ఆఫ్ డిజబుల్డ్ పర్సన్ ఆల్సో, ఇష్యూస్ రిలేటెడ్ టు రైట్ టు హెల్త్ ఆల్సో. సో రైట్స్ ఆఫ్ పర్సన్ ఎఫెక్టెడ్ బై HIV and AIDS. So these are the NHRC based commission. So next question. With reference to election commission, consider the following statements. 1. Condition of office and tenure of office are provided under Article 324. 2. Chief Election Commissioner exercises veto power over the matter discussed in Election Commission. 3. Chief Election Commission does not hold office during the pressure of President. Which of the statement given above is correct? Option A 1 and 2 only, option B 3 only, option C 1 and 3 only, option D 1, 2, 3. So related to Election Commission of India, మనకి ఎప్పుడు ఎలక్షన్ ఇండియాలో జరుగుతుంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ పైన వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ పాలిటీలో చూస్తే మనకు ఒకటి పార్లమెంట్ అయినా పైన రావచ్చు, లేకపోతే ఫండమెంటల్ రైట్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి, పార్లమెంట్, ఎలక్షన్ కమిషన్. సో ఇవి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో అందులో మనం చూస్తే కండిషన్ ఆఫ్ ఆఫీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ ఆర్టికల్ 324. సో ఎలక్షన్ కమిషన్ ఏంటంటే టెన్యూర్ అనే కండిషన్ అనేది ఆఫీస్ అనే టెన్యూర్ అనేది లేదు. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఎక్సర్సైజ్ వీటో పవర్ ఉందంటే లేదు. సో ఓవర్ ద మ్యాటర్ ఆఫ్ ఎలక్షన్. సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎలక్షన్ కమిషన్, సో ముగ్గురు ఉంటారు. సో ఇందులో ఏంటంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్కి వీటో పవర్ అనేది లేదు. సో స్టేట్మెంట్ 2 ఆల్సో రాంగ్. స్టేట్మెంట్ 3 చూసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ డస్ నాట్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, ఇది కూడా కరెక్టే. సో విత్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ కాదు, ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఎలక్షన్ కమిషన్ అనేది. సో స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. సో దీని ఒక ఎక్స్ప్లెనేషన్ చూస్తే ద కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ రీజనల్ కమిషన్ షెల్ బి డిటర్మిన్డ్ బై ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ అనేది డిటర్మిన్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఇందాక ఇచ్చిన క్వశ్చన్లో రాంగ్. అండర్ ద ఆర్టికల్ 324 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ vested with power of superintendence and directions and control of conducting elections to the Lok Sabha and state legislative assemblies. సో ఆర్టికల్ 324 మనం అడుగుతుంటారు. సో ఆర్టికల్ 324 అని ఏమి అడగవచ్చు. సో ఆర్టికల్ 324 ఏమిందంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బేస్డ్. సో ఈసీఐకి పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ అండ్ డైరెక్షన్. సో ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ ఉంది, మునుగోడు ఎలక్షన్, సో ఎమ్మెల్యే. సో ఈ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మునుగోడు కాన్స్టిట్యున్సీ. సో ఇక్కడ ఇప్పుడు ఎలక్షన్ కావాలి. సో ఎలక్షన్ దీనికి ఎవరు అంటే పవర్ డైరెక్షన్ ఎవరు ఇస్తారు అండ్ కంట్రోలింగ్ పవర్, అంటే ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే పవర్ ఎవరికి ఉంటుంది అండ్ దానికి అంటే ఈ ఎలక్షన్ దానికి ఎవరు కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తుంటారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో పవర్ ఆఫ్ సూపరింటెండెన్స్ ఒకటి అండ్ డైరెక్షన్ ఒకటి అండ్ కంట్రోల్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్, సో లోక్సభ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మనకు మునుగోడు కాన్స్టిట్యున్సీ ఎగ్జాంపుల్. ఒకవేళ కనుక డిఫరెన్స్ వస్తే ఒపీనియను అమాంగెస్ట్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ 2 అదర్, సో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ 2 ఎలక్షన్ కమిషన్స్, ద మ్యాటర్ ఇస్ డిసైడ్ బై కమిషన్ బై మెజారిటీ. సో మెజారిటీ త్రూ అనేది ఒకవేళ కనుక చీఫ్ ఎలక్షన్ కమిషన్ కనుక డిసిషన్ తీసుకున్నది ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోతే, సో మెజారిటీ బట్టి ఏంటంటే ఆ మ్యాటర్ అనేది డిసైడ్ అవుతారు. హీ కెనాట్ బి రిమూవ్డ్ from his office except in the same manner and the same ground as judge of Supreme Court. So Supreme Court judge ni elagaithe remove chestaro, so Supreme Court judge ni elagaithe remove chestaro ade base prakaranga election commission unnado vallam kuda he cannot be removed from his office except, so ee Supreme Court judge elagaithe remove chestaro aa base prakarame ఎలక్షన్ కమిషన్ అతన్ని కూడా రిమూవ్ చేసే విధానం ఉంది. సేమ్ ఇన్ అదర్ వర్డ్స్, హీ కెన్ బి రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిజల్యూషన్ పాస్డ్ దట్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విత్ స్పెషల్ మెజారిటీ. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారు, సో సుప్రీంకోర్టు జడ్జిని రిమూవ్ చేయాలి.
సో రిమూవ్ చేయాలంటే బోత్ హౌస్, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్. సో బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో 2/3 మెజారిటీ రిజల్యూషన్ పాస్ అవ్వాలి. సో అల్టిమేట్ దానికి అంటే రిమూవ్ చేయవచ్చు. సో సేమ్ బేస్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా మనకు రిమూవ్ చేయాలంటే 2/3 మెజారిటీ బోత్ ద హౌసెస్, పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ. సో ఇద్దరికి రెండు ఎయిదర్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మిస్బిహేవియర్, అంటే కొన్ని డైరెక్ట్గా ఇష్టం వచ్చినట్టు కాకుండా ఆ ఎలక్షన్ కమిషనర్ ఏమో మిస్బిహేవియర్గా ఉంటే ప్రూవ్డ్, మిస్బిహేవియర్గా ప్రూవ్ ఉంటే, ఆర్ అతని ఇన్కెపాసిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ పోస్ట్కి. సో ఈ రెండు బేస్డ్ ప్రకారంగా పార్లమెంటులో అంటే బోత్ ద హౌసెస్, లోక్సభ అండ్ రాజ్యసభలో 2/3 ఆఫ్ మెజారిటీ అనేది స్పెషల్ మెజారిటీ అనేది పాస్ అవ్వాలి. సో ఈ స్పెషల్ మెజారిటీ రిజల్యూషన్ కనుక పాస్ అయితే ఆ ఎలక్షన్ కమిషన్ని రిమూవ్ చేయవచ్చు అండ్ బేస్డ్ ఆన్ ప్రూవ్డ్ బై మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. 1. President rule. 2. National emergency. 3. Martial rule. Which of the above special circumstances has an effect on the fundamental rights of Indian citizens? 1. Option A 1 only. Option B 2 only. Option C 2 and 3 only. Option D 1, 2, 3. So given question related special circumstances have an effect on the fundamental rights of the Indian citizens. సో ప్రెసిడెంట్ రోల్ చూస్తే మనకు స్టేట్లో అంటే స్టేట్ రిలేటెడ్. సో బైఫర్కేషన్ ఆఫ్ తెలంగాణ ఏపీ ముందుకు ఏంటంటే మనకు ప్రెసిడెంట్ రూల్ అయింది. సో ఆ టైంలో మనకు ఏమన్నా అంటే ఎఫెక్ట్ అయిందా, అంటే ఫండమెంటల్ రైట్స్కి అది ఎఫెక్ట్ అయిందా? సో ఫండమెంటల్ ఎఫెక్ట్ అయిందా? లేదు. నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడైతే ఉంది. సో నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి, మార్షల్ రూల్స్ అప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన బిట్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉన్నది. సో ప్రెసిడెంట్ రూల్ అప్పుడు అయితే లేదు. సో ఎఫెక్ట్ అయితే కాదు. ఓన్లీ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి, అంటే ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఒకటి, అండ్ మార్షల్ రూల్ అప్పుడు. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో ప్రెసిడెంట్ రూల్ ఏంటంటే నో ఎఫెక్ట్ ఆన్ ఫండమెంటల్ రైట్స్, వేరాజ్ నేషనల్ ఎమర్జెన్సీ అప్పుడు అండ్ మార్షల్ రూల్ ఉన్నప్పుడు ఏంటంటే ఎఫెక్ట్ అవుతుంది. సో మార్షల్ రూల్ అంటే మనకు రీసెంట్గా మనకు నార్త్ ఈస్ట్ స్టేట్లో కొన్ని ఎఫెక్ట్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే కొన్ని ఫండమెంటల్ రైట్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఎగ్జాంపుల్. అండ్ వెన్ ఏ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ డిక్లేర్, సో ఎప్పుడైతే నేషనల్ ఎమర్జెన్సీ కనుక డిక్లేర్ చేస్తే అత్యవసరం అనేది, సో అప్పుడు ద ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 19, సో మనం ఇందాక డిస్కస్ చేసాము అండర్ ఆర్టికల్ 19 అనేది, సో ఆర్ ఆటోమేటికల్లీ సస్పెండెడ్ అండ్ దిస్ సస్పెన్షన్ కంటిన్యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ద ఎమర్జెన్సీ. ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ ఇప్పుడు అంటే 1976లో ఇది వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ టైంలో ఏంటంటే ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ చేశారు కంప్లీట్గా. సో ఎప్పుడైతే ఈ నేషనల్ ఎమర్జెన్సీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఈ ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ చేస్తారు టిల్ ఎండ్ వరకు. సో ఇది దీని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ వాజ్ యాడెడ్ బై ద 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? 1. To secure opportunities for the healthy development of children. 2. To promote equal justice and to provide free legal aid to the poor. 3. To minimize inequalities in income, status, facilities and opportunities. 4. To promote the development of the Hindi language. Select the correct answer using the codes given below. Option A 1 and 2 only. Option B 2 and 3 only. Option C 1 and 2 and 4 only. Option D 1, 2, 3 and 4. So 42nd Constitutional Amendment Act DPSP, so Directive Principle of State Policies. So 42nd Amendment Act అప్పుడు ఏమేమి యాడ్ చేశారని క్వశ్చన్. అందులో టు సెక్యూర్ ఆపర్చునిటీస్ హెల్తీ డెవలప్మెంట్ చిల్డ్రన్ అంటే ఎస్ రీసెంట్ ఇది 47 యాడ్ చేశారు. టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే పూర్ దానికంటే ఎస్ 2 ఆల్సో యాడ్ చేశారు. మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ కోసం అండ్ స్టేటస్ ఫెసిలిటీస్ ఆపర్చునిటీ ఇది కాదు. అండ్ టు ప్రమోట్ డెవలప్మెంట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ ఇది కూడా ఇది డిపిఎస్పికి రాదు. స్టేట్మెంట్ మనం 4 ఎలిమినేట్ చేస్తే మనకు 1, 2 and 3. సో 1 ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ ఈజ్ కరెక్ట్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ చూస్తే మనకు సో ఇదేంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మనకు డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ రావచ్చు. సో దీనిలో 42nd అమెండ్మెంట్ యాక్ట్లో చూస్తే
ఇది ఎప్పుడైనా 1976 అందులో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. సో అందులో ఆర్టికల్ 4 యాడ్ అయినప్పుడు సో 4 చూస్తే మనకు టు సెక్యూర్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్టికల్ 39 కిందికి వస్తుంది ఇది. టు ప్రమోట్ ఈక్వల్ జస్టిస్ అండ్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పూర్ ఆర్టికల్ 39 కిందికి వస్తుంది. టు టేక్ స్టెప్స్ టు సెక్యూర్ ద పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్టికల్ 43 కిందికి వస్తుంది. టు సెక్యూర్ ఆపర్చునిటీ ఫర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్టికల్ 39 కిందికి వస్తుంది. అండ్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేఫ్ గార్డ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ 48. సో 48 అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో దేని ఎప్పుడు యాడ్ చేశారంటే 1976 ఏ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఆర్టికల్ 39, ఆర్టికల్ 39A అండ్ ఆర్టికల్ 43A అండ్ ఆర్టికల్ 39 అండ్ 48. సో ఇవి ఇంపార్టెంట్ వెరీ వెరీ. సో 44th చూస్తే మనకు ద స్టేట్ షెల్ ఇన్ పర్టికులర్ స్ట్రైవ్ టు మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్, endeavor to eliminate inequalities, state facilities, opportunities, not only among individual but also among the group of people residing in different areas. సో ఇది కూడా ఏంటంటే ఈ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే మినిమైజ్ ఇన్ఈక్వాలిటీస్ కోసము. సో ఇన్కమ్ ఏదైతే ఇన్కమ్స్ ఉన్నాయి కదా దాని రిలేటెడ్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడానికి కోసము 44th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. సో ఇది 38 క్లాస్ 2. అదే మనం 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కోఆపరేటివ్ సొసైటీ రిలేటెడ్ అండ్ చాలా వరకు మనకు న్యూస్లో వస్తుంది. మనం ఇలా కూడా అడగొచ్చు. సో లాస్ట్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో యాడ్ చేసిన ఆర్టికల్ ఏంటంటే అది 43B. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రీసెంట్గా దీనికి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్స్ అని ఒక మినిస్ట్రీ సపరేట్గా క్రియేట్ చేశారు కాబట్టి దీనిపైన అడిగే అవకాశం ఉన్నది మనకు 43B రిలేటెడ్ టు కోఆపరేటివ్ సొసైటీ. సో 97th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 ఏంటంటే స్టేట్ షెల్ ఎండెవర్ టు ప్రమోట్ వాలంటరీ ఫార్మేషన్, ఆటోనమస్ ఫంక్షనింగ్ ఒకటి అండ్ డెమోక్రాటిక్ కంట్రోల్ ఒకటి అండ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సో 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో అయింది. ఇదేంటంటే స్టేట్ షెల్ ఎండెవర్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్. ఇది 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దీనికి డైరెక్ట్గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది బిట్ వస్తుంది. రీసెంట్గా బిట్ అనేది వచ్చింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో స్టేట్ షెల్ ఎండెవర్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అంటిల్ దే కంప్లీట్ ఏజ్ ఆఫ్ 6 years నుంచి. సో ద సబ్జెక్ట్ ఆర్టికల్ 46, 45 అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ అండ్ కంట్రీ అడాప్టెడ్ ఫ్రమ్ 1. ఫండమెంటల్ రైట్స్ ఫ్రాన్స్, 2. డైరెక్టర్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐర్లాండ్, 3. క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్. విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ అబోవ్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ ఏ 2 and 3, ఆప్షన్ బి 1 and 2, ఆప్షన్ సి 3 ఓన్లీ, ఆప్షన్ డి 1, 2, 3. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ కంట్రీ యొక్క అడాప్ట్ చేసిన పేరు. సో మనకు ఇప్పుడు క్యాబినెట్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో క్యాబినెట్ ఫార్మ్ అంటే ఇప్పుడు మనం ఉన్నది చూస్తే మనకు ఆల్రెడీ మనం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళారు కాబట్టి మనకు మోస్ట్లీ ఉన్న గవర్నమెంట్ క్యాబినెట్ గవర్నమెంట్. సో మనం బ్రిటన్లో ఉంది కాబట్టి 3 అనేది కరెక్ట్. సో మనం ఆప్షన్ చూస్తే 3 కరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ బిని ఎలిమినేట్ చేయవచ్చు. నెక్స్ట్ డిపిఎస్ ఎక్కడి నుంచి అంటే ఐర్లాండ్. సో ఆప్షన్ 2 ఉందా అంటే ఎస్, ఇది లేనిది ఇది లేదు. సో 2 and 3 ఉంది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్. సో ఫండమెంటల్ ఫ్రాన్స్ అయితే కాదు. సో ఆప్షన్ ఏ. సో ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పి ఏంటంటే డెరైవ్డ్ ఫ్రమ్ అమెరికన్ కంట్రీ నుంచి అంటే అండ్ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చారు. సో దీన్ని సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎఫ్ఆర్ అనేది అమెరికన్, డిపిఎస్పి ఏమో ఐరిష్ అంటే ఐలాండ్. పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూస్తే అందులో క్యాబినెట్ గవర్నమెంట్ అండ్ రిలేషన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఉంటుందా. సో ఇది ఎక్కడి నుంచి అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. సో ఇది మనకు చాలా చాలా వరకు ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే దీన్ని మనం అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ కమిషన్ బాడీ ఫాల్స్ అండర్. స్టేట్మెంట్ 1, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఏమి ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. స్టేట్మెంట్ 2, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. 3, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. విచ్ ఆఫ్ ద పేర్స్ గివెన్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఆప్షన్ ఏ 3 ఓన్లీ, ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ, ఆప్షన్ సి 2 and 3 ఓన్లీ, ఆప్షన్ డి 1, 2, 3. సో ఫస్ట్ నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ ఇక్కడేమో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇచ్చారు. సో మైనార్టీ కమిషన్ వస్తే మైనార్టీ మినిస్ట్రీ ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. సో రాంగ్ 1 చూస్తే మనకు 2 and 3 ఏ అండ్ సి ఉన్నది. సో సి చూస్తే మనకు అంటే 3 చూస్తే మనకు నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ఇది కరెక్టే ఉంది మనకు. సో
ఇది కూడా కరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనం డైరెక్ట్గా ఆప్షన్ సి అని పెట్టుకోవచ్చు. ఈ 2 చూస్తే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో 2 is కరెక్ట్. ఆప్షన్ సి is కరెక్ట్. సో నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఫాల్స్ అండర్ మైనారిటీస్ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఫాల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీస్ ఫాల్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. సో ఇంతవరకు మనం ఇండియన్ పాలిటీ పైన క్వశ్చన్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.